వైజాగు బాసులారా. మనిషి మనుగడ మొదలైనప్పటి నుంచి ఎన్నో యుగాలు మారాయి, ఎన్నో తరాలు మారాయి. మోసం చేసేవాళ్ళు మారుతున్నారు, మోసపోయేవాళ్ళు మారుతున్నారు. కానీ నాటి నుంచి నేటి వరకు మారిందంటూ ఉందంటే అదే మోసం. అసలు మనిషి మరో మనిషి ఎందుకు మోసం చేస్తాడు? మోసం చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? లిఫ్ట్ ప్లీజ్. ఎక్కడికి వెళ్ళాలి? ఎంవిపి వెళ్ళాలి. సారీ అండి, నేను పూర్ణ మార్కెట్ వెళ్తున్నాను. ఓ ఇట్స్ ఓకే. ఓకే మేడం, నేను పూర్ణ మార్కెట్ వెళ్తున్నాను, లిఫ్ట్ ఇస్తారా? నీకా? నో, ఐఎమ్ సారీ. లిఫ్ట్ ప్లీజ్. సార్ ఎక్కడి వరకు వెళ్తున్నారు సార్? ఎంవిపి అండి. సార్ నేను అక్కడికే వెళ్తున్నాను, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక బస్ కూడా రావట్లేదు, ప్లీజ్ నాకు లిఫ్ట్ ఇస్తారా? సార్ నేను పూర్ణ మార్కెట్ వెళ్ళాలి, అక్కడ మా అమ్మ ఇందాక నుంచి వెయిట్ చేస్తుంది, ప్లీజ్ నన్ను తీసుకెళ్తారా? సరే ఎక్కండి. ఏంటండి మీరు, ఇంత అందమైన అమ్మాయి కోరి లిఫ్ట్ అడుగుతుంటే నన్ను కాదని ఆ హ్యాండిక్యాప్కి లిఫ్ట్ ఇస్తారా? చూడండి, మీలాంటి అందమైన అమ్మాయికి హ్యాండిక్యాప్ వాడైనా లిఫ్ట్ ఇస్తాడు, కానీ ఇలాంటి హ్యాండిక్యాప్ వాడికి ఒక్క అందమైన అమ్మాయి కూడా లిఫ్ట్ ఇవ్వదు. సార్ గుర్తుపట్టారా? అదే సార్, నిన్న ఇదే బస్ స్టాప్, హ్యాండిక్యాప్, లిఫ్ట్. నిన్న అతనికి చేసిన హెల్ప్ నేను మర్చిపోలేను సార్. అయ్యో, అది సాటి మనిషిగా మన బాధ్యత అండి. దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు కదా. అయినా ఈ రోజుల్లో మీలా ఎవరుంటారు చెప్పండి? కాళ్ళున్న మనం కాళ్ళు లేని అవటివాడికి రోడ్డు దాటించకపోతే, కళ్ళున్న మనం కళ్ళు లేని గుడ్డివాడికి లోకం చూపించకపోతే, అప్పుడు నిజమైన అవటి వాళ్ళం మనం అవుతామండి. ఎనీవేస్, ఐఎమ్ యువర్ ఫ్యాన్ అండి. ఐఎమ్ ప్రియా. ఐఎమ్ సీను. ఈ రోజైనా లిఫ్ట్ ఇవ్వండి సార్. అమ్మాయికి లిఫ్ట్ ఇవ్వడం అనేది అమ్మాయికి అవసరం, అబ్బాయికి ఆనందం, ఈ సొసైటీకి ఒక పెద్ద అవకాశం. పైగా ఇప్పటివరకు నా బైక్ మీద మా అమ్మ తప్ప ఇంకెవరూ ఎక్కలేదు. నెక్స్ట్ నా బైక్ ఎక్కాలి అంటే అది నా వైఫ్ అయి ఉండాలి. సారీ. అట్లీస్ట్ మీతో ఫ్రెండ్షిప్ చేసే ఛాన్స్ అయినా ఇవ్వండి. మీ మొబైల్ నంబర్ ప్లీజ్ 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 ప్లీజ్. 9966474543. థ్యాంక్ యూ సార్. ఏ ప్రియా. సీను. శ్రీనువా? శ్రీను ఎవరే? అక్క, అది సీను అని. ఏంటి, ఫేస్బుక్ ఫ్రెండా? లేదక్క, బస్ స్టాప్లో. తను చాలా మంచివాడక్క, ప్రామిస్. తను పరాయి ఆడపిల్లల వైపు కన్నెత్తి కూడా చూడ్డు. ఏంటి, లవ్వా? ఇంతకీ ఈ విషయం తనకి చెప్పావా?
లేదక్క, ఒక మంచి రోజు చూసి చెప్పాలి. చూడు ప్రియా, అమ్మాయిలు అన్నాక బట్టల విషయంలోనూ భర్తల విషయంలోనూ తొందర పడకూడదే. అప్పుడే ఏం చెప్పకే, చూద్దాం, నీకు తనకన్నా బెటర్ అబ్బాయి రావచ్చేమో. ఏంట్రా ఎప్పుడు కస్టమర్ కూడా తప్పితే నిన్నెవడు పలకరించేవాడే కాదు, ఇప్పుడేంటి ఓ తెగ మోగేస్తుంది సెల్? ప్రియా. ప్రియానా? ప్రియా ఎవర్రా? అదేరా ప్రియా అని బస్ స్టాప్లో పరిచయం అయింది. బస్ స్టాప్లోనా? చూడు సీను, బస్ స్టాప్లోకి వచ్చే ప్రతి బస్సు మన ఇంటి వరకు పోదు, అలాగే బస్ స్టాప్లో పరిచయమైన ప్రతి అమ్మాయి మన ఇంటి వరకు రాదు. ఒక్క బస్సు అయినా మన ఇంటి వరకు వెళ్తుంది కదరా, ఒక్క అమ్మాయి అయినా మన ఇంట్లోకి రావాలి కదరా. ఆ ఒక్క అమ్మాయి తనే ఎందుకు కాకూడదురా? అరే అది కాదురా, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఒక్కసారి మన బస్తీ కోసం ఆలోచించు. అక్కడే పుట్టి అక్కడే పెరిగిన మనమే ఎన్నో ఇబ్బందులు పడి బతుకుతున్నాం. అటువంటిది ఆ అమ్మాయి మన బస్తీలో ఉంటుందని ఎలా అనుకున్నావురా? ఇరా ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తావా? అసలు నీలాంటి వాడికి చెప్పాను చూడు. ఛా, అరే ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే కారణం తనేరా. చూడు సీను, ఊహల్లో జీవితం ఉత్సాహంగానే ఉంటుంది, కానీ వాస్తవానికి వస్తేనే వాచిపోద్ది. ఆ తర్వాత నీ ఇష్టం. అరే వాసు, రేపు టెంపుల్కి వెళ్దాం. రేపు గురు పౌర్ణమి. ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా? సరే సరే. అరే సీను, ఈ అమ్మాయి ఎవర్రా? చెప్తానులేరా. హాయ్ ప్రియా, సారీ కొంచెం లేట్ అయింది. వావ్ ప్రియా, నిజంగా నువ్వు ఈ డ్రెస్లో దేవతలా ఉన్నావు. థ్యాంక్ యూ సీను, నీకోసమే వేసుకున్నా. సీను, ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎలా చెప్పాలో తెలియక. మొబైల్లోనే చెప్పొచ్చుగా. అంటే మొబైల్లో కన్నా ముఖమే చెప్తే బాగుంటుందని. ఐ లవ్ యూ సీను. సీను, మనం పెళ్లి చేసుకుందాం. ప్రియా, నువ్వు చాలా మంచి అమ్మాయివి, చాలా పద్ధతిగా పెరిగావు. నీలాంటి అమ్మాయిని నేను చూడనే లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు నా గురించి నువ్వు ఆలోచించినంతగా ఎవరు ఆలోచించరు. ప్రియా, నేను లవ్ చేసే అమ్మాయి నాతో లవ్ని మాత్రమే కాదు, నా లైఫ్ని, నా లైఫ్ స్టైల్ని కూడా షేర్ చేసుకోవాలి. నా లైఫ్ స్టైల్ చూడాలంటే రేపు ఉదయమే నాతో రా. ఇది ప్రియా నా బతుకు. నువ్వు ఎక్కడుంటే అక్కడే నాకు స్వర్గం సీను.
హలో హాయ్ బుజ్జి. హాయ్ సీను. నీకు విషయం చెప్పాలరా. ఏం విషయం? నాకు జాబ్ ప్రమోషన్ వచ్చింది. హైదరాబాద్లో జాయిన్ అవ్వాలి. ఏంటి సడన్గా? సడన్గా అంటే సడన్గానే, నాకు ఇప్పుడే తెలిసింది. రేపే వెళ్ళాలి. అదేంటి? సరేనా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే. వావ్, నో ఛాన్స్ రా, అసలు ఛాన్సే లేదురా. ఆఫ్టర్ ఆల్ 10 కోట్ల కోసం ఫ్రెండ్ని మోసం చేస్తావా? అరే 10 కోట్లు రా, నేను 10 నిమిషాలు ఆలోచిస్తే 10 రోజుల్లో వస్తాయిరా 10 కోట్లు. చెప్పరా, నెంబర్ చెప్పరా నువ్వు. ఇప్పుడే నీకు మరో 10 కోట్లు ఇస్తాను, నా నుంచి దూరంగా వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మొబైల్ ఇస్తారా? నెంబర్ డైల్ చేయాలి. చెప్పు. 99 88 99 88 66. అరే నీకు మరో 10 కోట్లు ఇస్తా, నాకు కంటికి కనిపించకుండా వెళ్ళిపో. అరే నేను నమ్మాను రా, నమ్మినందుకు ఇంత మోసం చేస్తావా? హాయ్ ప్రియా, దిస్ ఈజ్ ఫర్ యూ. ఏంటిది? మీరు నిన్న నాతో మాట్లాడుండకపోతే ఈరోజు నేను మీతో మాట్లాడుండేవాను కాదు. అయితే మాత్రం ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు? డబ్బులదే ఉందండి. నేను మొదట సంపాదించిన ఫస్ట్ కోటే నాకు గుర్తుంది. తర్వాత ఆ కోటి ఎన్ని కోట్లు సంపాదించి పెట్టిందో నాకు తెలియదు. ప్లీజ్ తీసుకోండి నా కోసం. వద్దండి ప్లీజ్. ప్లీజ్ నా కోసం. ఓకే, ఎనీవేస్ నాకు టైం అయిందండి, నేను వెళ్ళాలి. హాయ్ ప్రియా, నేను విజ్జు. చెప్పండి. ఏమైంది అలా ఉన్నావు? ఒక పక్క సీను, ఒక పక్క విజ్జు. నాకేం అర్థం కావట్లేదు అక్క. విజ్జు సీను కన్నా చాలా బాగా చూసుకుంటున్నాడు. చూడు ప్రియా, లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ బెటర్మెంట్. ఈ బెటర్మెంట్ అనేది నిన్న మొన్నటి విషయం కాదు. మన డిబ్బుగాడినే తీసుకో, వాడు చదువుతుంది 3rd క్లాస్, ఇప్పటికే 4 స్కూళ్ళు మారాడు. మన రాజేష్ అన్య ఏ కంపెనీలో కూడా 1 ఇయర్ కన్నా ఎక్కువ పని చేయలేదు. ఎందుకు? బెటర్ లైఫ్ కోసమే కదా. అంతెందుకు ప్రియా, శ్రీను నిన్ను వదిలి అంత దూరం ఎందుకు వెళ్ళాడు? బెటర్ లైఫ్ కోసమే కదా. మన చిన్నప్పుడు చదువు నుంచి పెళ్ళయ్యేదాకా ప్రతి దానికి 100 ఆప్షన్స్ చూసుకుంటాం, బెటర్గా ఉన్నదే సెలెక్ట్ చేసుకుంటాం. నువ్వు అసలేం ఆలోచించకరా. విజ్జు ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ యూ. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సీను, చెప్పరా. మొన్న నీ పర్సులో అమ్మాయిని చూసానే, తను వేరే వాడితో తిరుగుతుందిరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజం రా. అరే నువ్వు ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తావా? మారవా? ఇంకొకసారి నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యావో బాగోదరా చెప్తున్నా. నువ్వు కూర్చో, ఐ విల్ గెట్ సంథింగ్ ఫర్ యూ. ఓకే. హాయ్ బుజ్జి. నన్ను ఇలా వదిలే ప్లీజ్. నా బతుకు నన్ను బతుకుని, నీ చావు నువ్వు చావు, నీ చావు నువ్వు చావు, నీ చావు నువ్వు చావు. విజ్జు, నీకో గుడ్ న్యూస్. నువ్వు న్యూస్ చెప్పు, అది గుడ్డో కాదో నేను చెప్తా. డాడీ మన పెళ్ళికి ఒప్పుకున్నారు. అది న్యూసే కాదు, ఇంకా గుడ్ న్యూస్ ఎలా అవుతుంది? విజ్జు, ఇంక జోక్స్ ఆపు, ఐఎమ్ సీరియస్. నేను కూడా సీరియస్గానే చెప్తున్నా. నాకు నచ్చని కాన్సెప్ట్ అంటూ ఉంది అంటే అది పెళ్ళే. షట్ అప్ విజ్జు, డోంట్ యూ లవ్ మీ?
ఆఫ్ కోర్స్ ఐ లవ్ యూ. చూడు బేబీ, అమ్మాయిని లవ్ చేయాలనుకునేవాడు ఐ లవ్ యూ అంటాడు, అమ్మాయిని వాడుకోవాలనుకునేవాడు ఐ లవ్ యూ అంటాడు. నేను రెండో టైం. నేను నా లైఫ్ అంతా నీతోనే ఊహించుకున్నా విజ్జు. ఎక్కువగా ఊహించుకోక. అయినా ఎంతమంది అమ్మాయిలు ఈరోజు వీడితో, రేపు వాడితో, తర్వాత ఇంకోటితో, ఇలా ఎంతమందిని మార్చట్లేదు. నువ్వు లేకుండా నేను బతకలేను విజ్జు. బతకాలి ప్రియా, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బెటర్మెంట్. ఛీ, సిగ్గు లేదు. నువ్వు అసలు మనిషివేనా? మనిషి ఏనాడో చచ్చిపోయాడు బేబీ, మిగిలింది ఈ కోరికలు తీర్చుకునే శరీరాలే. విజ్జు ప్లీజ్ విజ్జు, నువ్వేం చేయమంటే అది చేస్తా. నా బతుకు నన్ను బతకని, నీ చావు నువ్వు చావు, నీ చావు నువ్వు చావు, నీ చావు నువ్వు చావు. లైఫ్లో చాలా విషయాల్లో మనం బెటర్మెంట్ చూసుకోవచ్చు, కానీ లైఫ్ పార్ట్నర్ విషయంలో బెటర్మెంట్ చూసుకోకూడదు. మంచి లైఫ్ పార్ట్నర్ కావాలనుకోవడం తప్పు కాదు, మనకు దొరికిన లైఫ్ పార్ట్నర్ తప్పు అనుకోవడం కరెక్ట్ కాదు. మనిషిలో మంచి చూడాలి కానీ మంచి మనిషి రెడీమేడ్గా కావాలనుకోవడం కరెక్ట్ కాదు.